తాళ్ళూరు మండలంలో ఉపాధి హామీ పని గురించి మరియు పెన్షన్స్ వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతూ ఉండగా ఈ రెండింటి మీద ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆడిట్లో భాగంగా తాళ్ళూరు మండలం తాళ్ళూరులో ఈరోజు ఉదయం గ్రామ సభ నిర్వహించగా గ్రామ సభలో పాల్గొన్న వారు దాదాపుగా పెన్షన్స్ గురించి పాల్గొన్నారే తప్ప ఉపాధి హామీ పని గురించి అయితే పాల్గొన్నవారు చాలా తక్కువ. ఈ గ్రామ సభలో ఉపాధి హామీ పనికి సంబంధించి జరిగిన పనుల గురించి తెలియపరుస్తున్న సమయంలో పిఆర్ వర్కుల గురించి చదువుతున్నప్పుడు గురువారెడ్డి పిఆర్ వర్కుల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ గురువారెడ్డి అడిగిన పిఆర్ వర్కులకు సంబంధించి వివరాలు తెలియపరచాలి అని అడగగా డిఆర్పి ఎస్ఆర్పిలు సంబంధించిన వర్కులకు సంబంధించిన అధికారులను మేము సభకు ఆహ్వానించాము, కానీ వారెవరు ఈ సభలో పాల్గొనలేదు కనుక వారిపై మేము కంప్లైంట్ రేజ్ చేసి జిల్లా అధికారులకు పంపించడం జరిగిందని తెలియపరిచారు. దానిపై గురువారెడ్డి మాట్లాడుతూ నాకు ఈ వర్క్పై ఉన్న అనుమానాలను ఎవరు క్లియర్ చేస్తారని అడగగా వారు ఏమీ చెప్పలేకపోవడంతో ఈ గ్రామ సభలో సచివాలయ సెక్రటరీ, ఎస్ఆర్పి నందిని, డిఆర్పీలు మరియు కొందరు సచివాలయ సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. వాళ్ళ ఉపాధులు ఇక్కడున్న లోకల్ ఆఫీసర్లు ఏరి వాళ్ళు లేకుండా మీరు చెప్పాలి కదా. తాళ్ళు తీయాలా? ఇప్పుడు పంచాయతీరాజులు వర్కులు జరిగినాయి, దానికి అసలు లేబర్ ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించాల? వాట్ ఈస్ ద రీజన్? పంచాయతీరాజ్ అనేది జనాల దగ్గర నుంచి వేది ప్రకారం ఏంటంటే పని చేసినట్టు వాళ్ళకి వెళ్ళిందా లేదా, పని అక్కడ ఉందా లేదని మనం ఎందుకు చేయలేదు అనేది అది వాళ్ళు ఏ విధంగా ఎస్టిమేట్ చేశారో అక్కడ పంచాయతీరాజ్ శాఖ మీద ఆధారపడి ఉంటుంది. ఏఈ అది కానీ మీరు చెప్పింది వాళ్ళు రావాలి కదా. మరి ఒక మాట నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, పిఆర్ఏని నేను ఇంతవరకు చూడలేదు. మరి రాకపోతే ఇప్పుడు కాదు, శివరాంపురం ఉంది, అలాగే ఒక వర్క్ రికార్డ్ ఇవ్వలేదని రాసాం మనం. అది ఏది ఇవ్వకపోతే అది ఇవ్వలేదని రాసాం. మరి అసలు ఆఫీసర్లు, లోకల్ ఆఫీసర్ లేకుండా మీరు వచ్చి ఎవరితో ఏం మాట్లాడతారో ఏం తెలుస్తుంది? ఇప్పుడు మీరు అంటున్నారు అయ్యా మేము చెక్ చేయడానికి వచ్చినాం మాకేం తెలియదని. వాళ్ళు ఉంటే నాకు సమాధానం చెప్పాలా? వాళ్ళు లేకుండా సమాధానం ఏమైంది? ఉపాధి వాళ్ళు కానీ టీఆర్, ఏఈ, డిఈ వాళ్ళు కానీ రావాలి కదా. ఉపాధి వాళ్ళు ఉన్నారండి. అసలు ఎందుకు పెట్టి దేనికి? ప్రజలకు తెలియడానికే లేకపోతే ఏమండి సైట్ లేదనేది తప్పు. మనకి సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ సైట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ సైట్. దానిలో ప్రతిదీ వస్తుంది మనకి. ఈ గత వారం ఎంతమంది పని చేశారు అనేది కూడా వెబ్సైట్లో వస్తుందండి. 3 years నుంచి 2001 నుంచి ఒక్కటి లేదు. నేను చూపించమంటారా? ఓకే, వెబ్సైట్లో అయితే ఉన్నాయి. వెబ్సైట్లో లేదు మేడం, మేము దాని నుంచే తీసుకుని వస్తున్నామండి. మాకు రావాలి కదా, ఓపెన్లోకి రావాలి కదా. ఓపెన్లో లేదు. ఇప్పుడు అసలుకి ఇప్పుడు హోంవర్క్ ఉంది కదా, పాత హోంవర్క్ ఇప్పుడు వెబ్సైట్ ప్రకారం ఉంది కదా అన్నది. అంటే మీకు ఏం కావాలి దాంట్లో? వీళ్ళే ఇప్పుడు పనులు చేసామన్నారు కదా, ఆ పనులు చేసిన వాళ్ళు 23 నుంచి 24 వరకు అసలుకి ఏం పని చేశారు నాకు చూపించండి మీరు వెబ్సైట్లో. సైట్ మారింది వాస్తవే, కానీ ఎంతమంది పని చేశారు, ఎంత వేజ్ మీరు కాగితాల మీద రాసుకుంటే మేడం. కాగితాలు కాదండి, కాగితాల మీద వెబ్సైట్ లో నుంచి ఉన్నది తీస్తున్నాను. ఒకసారి వెబ్సైట్ ఓపెన్